న్యూస్ లైన్ తెలుగు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చోటా లీడర్ బడా లీడర్ అనేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కదిలింది. ఆటో వాళ్లకు అండగా నిలబడింది. గతంలోనూ చాలాసార్లు ఆటో వాళ్ళ కష్టాలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా అదే స్టైల్లో ముందుకెళ్లారు. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు కార్లు వదిలేసి ఆటో ఎక్కారు. కారే ఆటో ఎక్కింది అనేలా కనిపించింది అక్కడి వాతావరణం. అయితే ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలనలో మాత్రం 420 వ్యవహారం చూపిస్తోందంటూ బీఆర్ఎస్ ఎప్పుడూ అనే మాటే. ఆ 420 హామీల్లో ఒకటే ఆటో వాళ్లకు ఏడాదికి 12,000 ఇస్తానటం. కానీ ఆటో వాలా ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకున్నా వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకవైపు ఉచిత బస్సుల వల్ల వారి బతుకు బండి సరిగ్గా నడవటం లేదు, ఇంకోవైపు ఇస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా అయితే ఊరుకునేదే లేదు అని బీఆర్ఎస్ రోడ్డెక్కింది. ఏసీ కార్లలో దర్జాగా తిరిగే అవకాశం ఉన్నా ఆటో ఎక్కి వాళ్ళ కష్టాలు తెలుసుకుంది. ఆటో వాళ్ళ కష్టాలేంటూ సర్కార్కు తెలియజేస్తూనే హామీ నెరవేర్చకుంటే ఊరుకునేదే లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ లీడర్లంతా. మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇయ్యాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇయ్యకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు. రౌడీలకు గుండాలకు ఓట్లు వేస్తామా? ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంత? 24,000 రూపాయలు. బడా లీడర్లు కేటీఆర్, హరీష్ రావులు ఆటోలో తిరిగారు. ఇవాళ కాంగ్రెస్ చేసిన మోసాలు చెబుతూ వాళ్ళ కష్టాలు విన్నారు. తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లారు హరీష్ రావు. సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి 12,000 చొప్పున ఆటో వాళ్లకు ఇవ్వాలని 2 ఏళ్లు గడుస్తోంది కాబట్టి బాకీ పడిన మొత్తం 24,000 ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు కారణంగా ఆటో వాలాలు ఎంతమంది ఆత్మ చేసుకున్నారో లిస్టు ముందే పెట్టాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఒక్కటే మాట, మహిళలకు ఫ్రీ బస్ అన్న కాంగ్రెస్ వాళ్లకు జుట్లు ముడేసింది. ఆ ఫ్రీ బస్ల కారణంగా ఇటు ఆటో వాలా బతుకుబండి ఆగిపోయింది. ఇదే పాయింట్ పై నిలదీస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇప్పుడు సర్కారుకు అసలు పరిపాలించడం తెలుసా అని కాంగ్రెస్ ఇజ్జతును బజార్లో పడేసి నరి రోడ్డుపై కడిగి పడేస్తున్నారు. మిత్రులకు నమస్కారం. పెద్దలు అందరు కూడా, మా అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా ఉన్నారు, అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఆటోల కోసం, వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రోజుకు 1,500, 2,000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు. అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1,600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. నాట్ ఓన్లీ మేల్ లీడర్స్, ఇటు విమెన్ లీడర్స్ కూడా కదిలారు. ఆటో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటామని బీఆర్ఎస్ మహిళా లీడర్లు కారు దిగి ఆటో ఎక్కారు. సిటీలో తిరుగుతూ నిరసన తెలిపారు. ఆటో వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆత్మహత్యలు చేసుకున్న వారికి న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మాకు 600-800 వస్తున్నాయి. గ్యాస్ పెట్రోల్ బదులు కూడా ఇస్తున్నామమ్మా. ఇంటికి పోదామంటే ఏమైనా నష్టపోతే ఏం లేదు, అదే కానీ తిరుగుతున్నామా. గతం వేరు, ప్రస్తుతం వేరు. హామీలిచ్చి ఊరుకుంటామంటే ఊరుకునేలా కనిపించడం లేదు. మోసపోతే గోసపడతామని తెలిసి ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ కూడా ముందు నుంచి ఆటో వాళ్ళ సమస్యలపై పోరాడుతూనే ఉంది. టైం దొరికినప్పుడల్లా సర్కార్ను ఎండగడుతూనే ఉంది.
కానీ సర్కార్లో మాత్రం ఎలాంటి కదలిక లేదు. బస్తీల్లో బతికే జనాలు ఎంతో మంది ఆటోలే దిక్కు మొక్కు అని బతుకుతుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఆటో నడుపుకుంటే బతుకుబండి నడుస్తుంది అని ఎంతో మంది పట్నం వైపు స్టీరింగ్ తిప్పుతారు. అలాంటి వారి తరపున పోరాటానికి మేమెప్పుడూ రెడీనే అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. వారి నిరసన కార్యక్రమాలతో సిటీలో లుక్ మారిపోయింది. ఇక మొత్తంగా చూసుకుంటే భాగ్యనగరంలో బీఆర్ఎస్ లీడర్లంతా ఆటో యూనియన్ యొక్క సమస్యలకే పోరాడారు. మహిళలు సైతం కదిలొచ్చారు. అండ్ అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ పడ్డ 24,000 కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి పార్టీని డిమాండ్ చేశారు ఎక్స్ మినిస్టర్ హరీష్ రావు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు.